హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వాక్యము. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ రాజైన ఉజ్జియా గురించి ఇక్కడ రాయబడిన మాటలు. ఉజ్జియా మొదట ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు వెళ్తాడు. అయితే మొదటి దినాల్లో చాలా భయము, భక్తి, దేవుణ్ణి ఆశ్రయించటం, దేవుని దగ్గర మొరపెట్టుకోవటం, అలాగా చాలా భక్తిపరుడుగా ఆయన ఆరంభం ఉంది. ఆ తర్వాత దేవుడు ఆయన భయభక్తులను చూసి ఆయన దేవుని సన్నిధిలో గడపడం, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడం, విగ్రహాలన్నింటినీ కూలదోయటం, ఇలాగ దేవుని యొక్క ఇష్టాలు నెరవేరుస్తూ ఎక్కడైతే విగ్రహారాధన ఉందో అక్కడ విగ్రహారాధనంతా తీసేయడము, ఆ తర్వాత శత్రువులైన ఫిలిస్తీయుల యొక్క ప్రాకారాలన్నీ కూలగొట్టడము, ఇలా దేవుణ్ణి ఆశ్రయించి ఇవన్నీ చేస్తూ దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆయన భయభక్తులు చూసినప్పుడు దేవాది దేవుడు చాలా సంతోషపడి ఆయన పట్ల చాలా ప్రేమ చూపించి ఆయన చేసే ప్రతిదాన్ని కూడా ఆశీర్వదిస్తూ, ఆయన ఏమి ఆలోచన చేసినా ఆలోచనను కూడా, ఆయన చేసే పనులను కూడా, ఆయన ఏదైతే డెవలప్ చేయాలని యెరూషలేము విషయంలో అనుకుంటాడో వాటన్నింటి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడనమాట. సహాయము చేసి చేయటం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు అంతా కూడా పెరిగిపోతాయి. ఐగుప్తు దేశం వరకు కూడా ఆయన కీర్తి తెలియజేయబడుతుంది అన్నమాట. ఇతను ప్రతి దాంట్లో ఫస్ట్ అన్నమాట. వ్యవసాయ రంగంలో ఫస్ట్, ఆ తర్వాత కన్స్ట్రక్షన్లో ఫస్ట్, తర్వాత వ్యవసాయంలో ఫస్ట్, అన్ని దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఈయన ద్వారానే జరగటము, అన్ని దాంట్లో ఆయన చేయటము, ఆ విధంగా వృద్ధి పొందటము, ఆ వృద్ధి దేవుడే కలిగిస్తూ అన్ని విషయాల్లో అభివృద్ధి పరచడం అనేది జరుగుతుంది. ఇలాగ అభివృద్ధి పొందుతూ ఇంకా అన్ని దాంట్లో అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండటం, ఉజ్జియా రాజు ఇన్వాల్వ్మెంట్ ఉండటము, ఘనత పొందటము, అది చూసి చివరికి అతడు ఇంకా బాగా స్థిరపరచబడిన తర్వాత, అంటే ఇంకా ఏ లోటు లేదు, ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది, అన్నింటిలో విజయము పొందినాడు, అన్నింట్లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఇంకా ఏం లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు. ఆ సమయంలో గర్వం ఎక్కడ పుడుతుందండి? మనస్సులో పుడుతుంది. మనస్సున గర్వించి ఎప్పుడు గర్వించినాడు? స్థిరపడిన తర్వాత. స్థిరపడకముందేమో దేవుడు అంటే భయము, భక్తి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి విలువ, ఆయన సేవకులకు ఇవ్వాల్సిన విలువ, మందిరం పట్ల భయము, ప్రతి విషయాల్లో భయం, భక్తి కలిగి ఎదిగిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఇంకా మందిరం యాజకుల పట్ల, సేవ పట్ల ఒక చులకన భావముగా గర్వించినాడు. అదేంటి, అది కూడా నేను కూడా చేయొచ్చు, రాజును నేను అనేసి ఆ ఉజ్జియా వెంటనే మందిరంలోకి ప్రవేశించి ధూపపీఠం మీదకి ఎక్కి ధూపం వేయటానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, అతను ధూపం వేయటానికి ఎక్కడంతోనే చాలామంది కూడా ఇలాంటి పని చేయొద్దండి, మీకు ఇది ఘనత కాదు అని ఉజ్జియాను అక్కడ ఉన్నటువంటి యాజకులు అందరూ కూడా ఆయనను అడ్డుకుంటారు. అయినా కానీ వారి మీద కోపం చూపి, వారి మీద రౌద్రుడై యాజకులను అందరినీ కూడా త్రోసేసుకుంటూ వెళ్ళి ఆయన ధూప వేదిక మీద ధూపం వేయడానికి ఉన్నప్పుడు వెంటనే నొసట కుష్ఠరోగం పుడుతుంది. గర్వము మొదటిలో లేని గర్వం మధ్యలో పుట్టింది.
ఎప్పుడు పుట్టింది? స్థిరపడిన తర్వాత, అవసరమంతా తీరిన తర్వాత, ఇంకా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత. చాలామంది కూడా అంతే, విశ్వాసులు ఏం లేనప్పుడు చాలా సౌమ్యంగా, చాలా వినయముతో, చాలా విధేయతతో, చాలా భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో గడుపుతారు. దేవుని సన్నిధిలో గడుపుతారు. ఏ పనైనా ఏదైనా దేవుని కొరకు చేస్తారు. దేవుడు అంటే అంత ఇష్టాన్ని కనపరుస్తారు. ఏమి చేయమన్నా చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపేస్తారు. అలా ఉన్నప్పుడు కొద్ది కాలానికి దేవుడు ఎంతో ప్రేమించి వారికి ఒక మంచి వృద్ధిని అనుగ్రహిస్తాడు. మంచి ఉద్యోగమును కానీ, ఆ ఉద్యోగంలో వృద్ధిని కానీ, వ్యాపారంలో వృద్ధిని కానీ, లేదంటే ఏదో ఒకటి చేతి కష్టాన్ని కానీ వృద్ధి కలగజేస్తాడు. అలా వృద్ధి కలగజేసిన తర్వాత మెల్లమెల్లగా కష్టాలు, బాధలు ఇవన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా దేవుని మందిరము, దేవుని సేవకులు అంటే ప్రశ్నించే స్థాయికి వచ్చేస్తారు. ఇక అంతకుముందంతా వినయముతోనూ విధేయతతోనూ మందిరంలో ఉండేవాళ్ళు, సమయానికి వచ్చేవాళ్ళు. అలాగా రాకుండా పైగా ప్రశ్నిస్తూ, పైగా సేవకులకు పోటీ పడుతూ, సమానం చేసుకుంటూ, అలాగా గర్వంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. అయితే ఉజ్జియా కూడా ఒకానొక స్థాయిలో గర్వపడి ఇంకా స్థిరపడిన తర్వాత చేస్తే వెంటనే కుష్టు కలుగుతుంది. అందరు కూడా ఆ కుష్టుని చూసి యాజకులు బయటికి నెట్టేస్తారు. దేవుని బిడ్డలారా, ఉజ్జియా మనకు దృష్టాంతముగా రాయించి పెట్టాడు దేవుడు. గర్విస్తున్నావా? చెడిపోవడానికే కారణం తప్ప వృద్ధికి కాదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇంకా నువ్వు నశించిపోతావు అనే సూచనకి ముందుగా నీకు తెలిసేది ఏంటంటే నీలో మెల్లమెల్లగా గర్వం స్టార్ట్ అవుతుంది. దేని విషయంలోనైనా గర్వం. నాకేంటి నాకు అని నా ఈగో నేను నా గర్వం ఇది స్టార్ట్ అవుతుంది నీ మనసులోనే అని అంటే నువ్వు వెంటనే ఆ యొక్క గర్వమును నీలో పుట్టించుకోకుండా ప్రభు పాదాల దగ్గర గర్వంను తీసేసుకోవాలి. అది పుడుతుండగానే హృదయంలో దాన్ని తీసేసుకోవాలి. అలా తీసేసుకోకుండా గర్వాన్ని పెంచుకుంటే కుష్టి రోగం కలిగి ఉజ్జియా చనిపోవడం జరుగుతుంది. చివరి వరకు కూడా ఆత్మీయ కుష్టితోనూ ఉంటావు. అలాంటి కుష్టి రోగిగా ఉండొద్దు. ఆత్మీయ కుష్టి అంటే స్పర్శలేని బ్రతుకు. ఉసూరుమంటూ భక్తి చేస్తుంటారు. ఎలాంటి చురుకు ఉండదు. ఎలాంటి వాక్యం విన్నా కూడా వారిలో మార్పు ఉండదు. సరి చేసుకోరు, పశ్చాత్తాపడరు. ఇంకా అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారు. అయినా క్రైస్తవుడిగా చలామణి అవుతూ ఉంటారు. అయినా యేసయ్య బిడ్డగా చలామణి అవుతుంటారు. పరిశుద్ధాత్మను పొందిన వారుగా చలామణి అవుతుంటారు. అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా ఉన్నామని చలామణి అయిపోతూ ఉంటారు. చూపించుకుంటూ ఉంటారు. ఫలాలు లేని బ్రతుకులు అవుతాయి అన్నమాట. స్పర్శ ఉండదు. కుష్టుకు స్పర్శ ఉండదు. అటువంటి స్పర్శ లేని ఆత్మీయ స్థితికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని సంగమ, స్థిరపడక ముందు ఉన్న భయభక్తులు స్థిరపడిన తర్వాత ఇంకా ఎక్కువ ఉండాలి. ఉద్యోగం లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎంతగా గడుపుతావో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గడపాలి. వివాహం కానప్పుడు ఎలాగ దేవుని సన్నిధిలో ఉన్నావో వివాహం అయినాక ఇంకా ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక ఇల్లు వచ్చిన తర్వాత నువ్వు ఇల్లు కొరకు ఎంత కష్టపడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఇష్టంగా ఆ ఇల్లు పొందుకున్నావో అంతకంటే ఎక్కువగా దేవుని ఇల్లు కట్టడానికి సిద్ధపడాలి. పిల్లలు లేనప్పుడు ఎలా దేవునితో ఉన్నావో పిల్లలు ఉన్న తర్వాత కూడా నువ్వు దేవునికి అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అలాగా వృద్ధి పొందిన తర్వాత, స్థిరపడిన తర్వాత గర్వమును రాకుండా కాపాడుకోండి. గర్వము నిన్ను ఏలకుండా, నాశనానికి నడిపించకుండా మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. ఆత్మీయ స్థితిలో ఎదగండి. ప్రియ దేవుని సంగమ, గర్వించిన లూసిఫర్ను దేవుడు త్రోసేసినాడు. గర్వించిన లూసిఫర్ను పరలోక రాజ్యంలో ఉంచుకోలేదు దేవుడు. సమానునిగా చేసుకుంటాను నేను దేవునితో అని అనుకున్నవాడిని లూసిఫర్ను కిందికి తోసేసినాడు దేవుడు. ప్రియ దేవుని సంగమ, గర్వము ఎందుకు?
దేన్ని బట్టి గర్వపడుతున్నావు? అందాన్ని బట్టా, జ్ఞానాన్ని బట్టా, ఐశ్వర్యాన్ని బట్టా, తర్వాత లేదంటే ఉద్యోగాన్ని బట్టా, పిల్లలను బట్టా, తర్వాత ప్రాపర్టీస్ని బట్టి? ఇవన్నీ కూడా ఈ లోకంలో ఒక రోజున నశించిపోయేటివే. కాబట్టి ఎందుకు గర్వించొద్దు. గర్వమునకు నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వపడినాడు. ఈ రోజున స్థిరపడిన తర్వాత నువ్వు గర్విస్తున్నావా? స్థిరపడిన తర్వాత గర్వానికి చోటు లేకుండా మరింతగా వినయముతో, మరింతగా విధేయత, మరింతగా ప్రేమ, మరింతగా భయము, భక్తి కలిగి ఇంకా దేవుని సన్నిధిలో లోబడుతూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. విన్నవారిని దీవించండి, ఆశించండి, వాక్యానుసరమైన బ్రతుకులు దయచేయండి. గర్వించటమును నైనా మనసులోకి రాకుండా కాపాడుకునే కృప దయచేయండి. గర్వము నాశనానికి నడుపును అని వాక్యం సెలవిస్తుంది అయ్యా. నశించిపోకుండా వారి గర్వించే ప్రతి బిడ్డ సరి చేసుకొని నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ తగ్గింపుతో నీ సన్నిధిలో ఎదుగునట్లు, ఇంకా వర్ధిల్లునట్లు కృప చూపమని, రాకడకే సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.